కృష్ణుడు లక్ష్మీపతి. లోకమంతా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చూస్తుంది. ఆవిడ ఆయన తన వంక ప్రేమగా చూడాలని కోరుకుంది. ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకలీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయా అంటారు శంకర భగవత్పాదుల కనకధారా స్తోత్రంలో. అందుకని ఆవిడ ఎప్పుడూ ఆయన యొక్క ప్రేమని కోరుకుంటూ ఉంటుంది. అంటే ఆయన కోరుకోడని మీరు అనుకోకూడదు, ఆయన కూడా పొంగిపోతూ ఉంటుంట. అసలు ఆయన ఎంత పొంగిపోతాడంటే శ్రియశ్రీహి తవచ హృద్యాం భగవతీం శ్రియం తత్యోపిచ్చై వయమిహ పణామహ శృడుతరాం దృశౌతే భూయాస్తాం సుఖతరలతారే శ్రవణత అని స్ఫుటయభుజయో కంచుక శతం అన్నారు శ్రీగుణరత్నకోశంలో పరాశర భట్టర్లని. ఆయన అన్నారు శ్రీ మహావిష్ణువు 100 కంచుకములు అంటే కవచాలు కట్టుకుంటారు. ఎందుకు కట్టుకుంటారంటే ఏదో శత్రువులు వస్తారని కాదు. లక్ష్మీదేవిని పొగుడుతుంటే ఆయన పొంగిపోయి ఇలా గుండె పెరిగిపోయి ఒక్కొక్క కవచం పిట్లిపోతుందట. స్ఫుటతు భుజయోహో కంచుక శతం. అమ్మవారిని పొగిడితే నువ్వు పొంగిపోతావయా నారాయణ అన్నారు ఆయన. ఆ నారాయణుని దృష్టి తన మీద పడాలని కోరుకుంటుంది లక్ష్మీదేవి. లోకంలో ఐశ్వర్యం అన్న మాట ఏదుందో దాన్నంతటినీ తీసుకొచ్చి అక్కడ రాశీభూతం చేస్తే ఆవిడికే లక్ష్మీ అని పేరు. లక్ష్మ అంటే గుర్తు, ఐశ్వర్యము గుర్తు చేత ప్రకటనమవుతుంది. ఈయనకి కారు ఉంది ఐశ్వర్యవంతుడు, మేడుంది ఐశ్వర్యవంతుడు, పొలం ఉంది ఐశ్వర్యవంతుడు, వాక్కుంది ఐశ్వర్యవంతుడు, ఉపాసన ఉంది ఐశ్వర్యవంతుడు. అవి లక్ష్మములు అంటారు వాటిని. లక్ష్మ చేత లక్ష్మి గుర్తింపబడుతుంది, శ్రీమాత కొలవబడుతుంది అని. ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని ఉద్దేశించి జీవుడు దేని వలన వృద్ధిని పొందుతూ ఉంటాడు, దేని వలన నశించిపోతూ ఉంటాడు, ఈ 2 విషయాల గురించి నాకు సమగ్రంగా తెలియచేయవలసినది అని ప్రార్థన చేస్తే భీష్మాచార్యుల వారు జవాబు చెప్తూ ఒకానొకప్పుడు దేవగంగా స్నానం చేయడం కోసమని చెప్పి ఆ ఆకాశగంగ దగ్గరికి నారద మహర్షి వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ దేవేంద్రుడు అప్పటికే ఆకాశగంగా స్నానం చేసి వ్రతాచరణమునందున్నాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకున్నవారై ఒకరితో ఒకరు ప్రయోజనకరమైనటువంటి విషయములను గురించి మాట్లాడుకుంటూ ఉండగా సూర్యమండల కాంతిని దాటిపోయినటువంటి కాంతులతో విరాజిల్లుతున్నటువంటి ఒక స్త్రీ విమానంలో ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ అక్కడ ఆగి ఆ విమానం దిగి వారి దగ్గరికి వచ్చింది. వస్తే దేవేంద్రుడు ఆవిడ వంక చూసి చాలా ప్రేమతో అమ్మా మీరెవరు, ఎందుకు ఇలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెడుతున్నారు అని అడిగాడు. అడిగితే ఆ తల్లి జవాబు చెప్తూ ఆ వచ్చినటువంటి తల్లి ఆ ఇంద్రుడు వేసినటువంటి ప్రశ్నకి జవాబు చెప్తూ సూర్యకిరణముల చేత అప్పుడే వికసించినటువంటి పద్మము యొక్క దుద్దు యందు నివాసం చేసేటటువంటి లక్షణము కలిగిన దానను నన్ను శ్రీ అని పిలుస్తారు, నన్ను లక్ష్మి అని పిలుస్తారు, నన్ను భూతి అని లోకం పిలుస్తుంది. శ్రీ అంటే సర్వమంగళప్రదమైనటువంటిది, శ్రీ సరణి అంటారు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో. అట్లాగే లక్ష్మి లోకమంతా ఎవరి వంక చూస్తూ ఉంటుందో లక్ష్యసిద్ధి కొరకు అటువంటి దానను, కాబట్టి లక్ష్మి అని పిలుస్తారు. అట్లాగే నాకు భూతి అని వేరొక పేరు. భూతి అంటే సంపద, సంపద అని పేరు, ఐశ్వర్య రూపిణిని. కాబట్టి ఈ 3 పేర్ల చేత లోకంలో విరాజమానురాలనై ఉంటాను. నేను ఇంతకాలం దానవులను అనుగ్రహించాను. కారణం వాళ్ళ దగ్గర కొన్ని ఉత్తమమైనటువంటి గుణములుండేవి. వాళ్ళు స్వాహ, స్వధ, అట్లాగే మతి, శ్రద్ధ, స్మృతి, ధృతి, మేధ అనబడేటటువంటి లక్షణముల చేత ప్రకాశిస్తూ ఉండేవారు. కాబట్టి స్వాహ అంటే ఎప్పుడూ కూడా యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉండడం, స్వధ అంటే పితృకార్యాలు చేస్తూ ఉండడం, మతి అంటే మంచి బుద్ధి కలిగి ఉండడం, శ్రద్ధ శాస్త్రమునందు విశ్వాసం ఉండడం, ధృతి ధైర్యాన్ని వహించి నిలబడగలిగినటువంటి స్థితిని పొంది ఉండడం, ఒడిదుడుకుల యందు తట్టుకోగలిగినటువంటి లక్షణం, లేదా చేసుకున్నటువంటి సంకల్పము కొరకు ఆ సంకల్పమును సాధించుట కొరకు ప్రతిబంధకములను ఎదిరించి నిలబడి సాధన చేయగలిగినటువంటి ధైర్యము, అటువంటి ధృతి, స్మృతి, మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉండి
ఏ విషయము మనసులో ఉండాలో అటువంటి విషయమును మనసు యందు ధారణ చేసినటువంటి వారై, మేధ అనబడేటటువంటి లక్షణంతో అంటే మంచి బుద్ధి కలిగినటువంటి వారై ఉండేటటువంటి వారు. అందుకని వారి దగ్గర నేను ఉన్న కారణం చేత వారు ఇంతకాలం విశేషమైనటువంటి ఆ అనుగ్రహాన్ని పొంది గొప్ప భోగభాగ్యములను అనుభవించారు. ఇప్పుడు వారి యందు ఆ గుణములు పోయి, ఆ గుణములు లేని చోట నేను ఉండను. అందుకని ఇప్పుడు నేను ఆ రాక్షసుల్ని విడిచిపెట్టేశాను. విడిచిపెట్టేసి అటువంటి గుణములు నీ యందు కనపడ్డాయి కాబట్టి ఓ దేవేంద్ర, నిన్ను అనుగ్రహించడానికి నేను నీ దగ్గరికి వచ్చాను అని చెప్తే ఆయన ఎంతో సంతోషించినటువంటి వాడై, నువ్వు ఏ కారణముల చేత దేవతలను ఇంతకాలం మెచ్చుకుని ఉన్నావు, ఏ కారణములు ఆ రాక్షసుల యందు ఉన్న కారణం చేత ఇంతకాలం వారి యందు నువ్వు అనుగ్రహాన్ని ప్రకటించావు, ఏ గుణములు వారి యందు లుప్తమైపోతే వాళ్ళని విడిచిపెట్టి వచ్చేశావు, అవి దయచేసి మాకు తెలియచేయవలసినది అని చెప్పి అడిగితే ఆవిడ చెప్పినటువంటి కారణములతో పాటుగా ఇతర విషయములను కూడా ఆ తల్లి వారికి తెలియచేస్తోంది. పూర్వకాలంలో ఆ దానవుల దగ్గర దానము చేసేటటువంటి గుణం ఉండేది. ఎంతసేపు మనకున్నది మనమే అనుభవించడం అన్న లక్షణం కాకుండా మన దగ్గర ఏది ఉందో అది నలుగురికి పెట్టి బ్రతుకుదాం అనేటటువంటి ఆలోచన ఉండేది. అట్లాగే అధ్యయనము, వాళ్ళు నిరంతరము ధర్మమునకు ప్రమాణమైనటువంటి వేదమును అధ్యయనం చేస్తూ ఉండేవారు. అట్లాగే దానితో పాటుగా అతిథి సమ్మానము, వచ్చినటువంటి అతిథిని గౌరవించడం, అతిథికి కడుపు నిండా అన్నం పెట్టడం, మర్యాదగా మాట్లాడడం, ఇటువంటివి చేస్తూ ఉండేవారు. ఆ కారణం చేత నేను వారిని అనుగ్రహిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆ కారణములన్నీ కూడా వారి యందు పోయాయి, అంటే వారి యందు ఆ గుణములు లేకుండా పోయాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని చూసుకుని వారికి గర్వము అతిశయించింది. అతిశయించినటువంటి గర్వము చేత ఉండవలసిన గుణములను జారవిడుచుకున్నారు. ఆ గుణములు ఎప్పుడైతే నశించిపోయాయో నేను వాళ్ళని విడిచిపెట్టేశాను. నేను ఎక్కడ ఉండడానికి ఇష్టపడతాను అన్నదాన్ని లక్ష్మీదేవి చెప్తోంది. నేను ఈ గుణములు ఎక్కడుంటాయో అక్కడ ఉంటాను. ఆ లక్ష్మీదేవి స్పష్టంగా తాను ఎటువంటి గుణములు ఉన్నటువంటి వారి దగ్గర ఉంటుంది, ఎటువంటి గుణములు లేని వారి దగ్గర ఆవిడ ఉండడానికి ఇష్టపడదు చెప్తోంది. అంటే నిజానికి లక్ష్మీదేవి ఒకరిని అనుగ్రహించాలి అంటే గుణప్రధానంగా అనుగ్రహిస్తుంది. ఎవరి యందు గుణములున్నాయో వారిని ఆ తల్లి అనుగ్రహిస్తుంది. గురుభక్తి నిరతులు, ఎవరికి గురువుల యందు భక్తి ఉన్నదో అటువంటి వారంటే నాకు ఇష్టం అని లక్ష్మీదేవి చెప్తోంది. సురపితృ పూజన పరులను, దేవతల యందు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల యందు ఎవరికి గౌరవమున్నదో ఆరాధనాభావమున్నదో అటువంటి వారు, సత్య సంభాషణలను, ప్రియ సంభాషణం కాదు సత్య సంభాషణం, వాక్కుకి సత్యము ప్రదానం చేసుకొని సత్యమే మాట్లాడడమునందు నియతి కలిగినటువంటి వారు, దానశీలురు, ఎప్పుడూ కూడా తన దగ్గర ఉన్నది వేరొకరికి పెట్టాలనేటటువంటి జిజ్ఞాస ఔత్సుకత కలిగినటువంటి వారు, పరధన పరదార పరాన్ముఖ చిత్తులు, ఇతరుల యొక్క ధనం మీద ఇతరుల యొక్క స్త్రీల మీద అన్యభావన లేకుండా, అవి నావి కావాలన్న భావన లేకుండా వాటి పట్ల పరాన్ముఖమైనటువంటి ముఖము కలిగినటువంటి మనసు కలిగినటువంటి వారు, బ్రాహ్మణ ప్రియులు, ధర్మమునకు అంతటికీ ప్రమాణము వేదమే కనుక ఎవరు ఆ వేదాన్ని బాగా చదువుకున్నారో, ఎవరు ఆ వేదార్థమును తెలుసుకుని ఉన్నారో, తెలుసుకున్న కారణము చేత ఎవరు ధర్మాన్ని లోకానికి చెప్పి ఆ వేదము ద్వారా ధర్మము లోకమునకు అంది లోకము ధర్మ మార్గములో నడవడానికి కారణమవుతున్నారో అటువంటి బ్రాహ్మణుల యందు నాకు చాలా ప్రీతి. దివానిద్రా వియుక్తులు, పగటి పూట అదే పనిగా నిద్రపోవడం అలవాటు కానివారు, వృద్ధ దుర్బల దీన యూషిత్ కృపారతులను, వృద్ధులైనటువంటి వారిని ఆదరించేటటువంటి లక్షణమున్నవారు, దుర్బలులు, తగినంత బలం లేనిటువంటి శరీరంతో ఉన్న వాళ్ళ పట్ల ఆదరభావం కలిగినటువంటి వారు, దీనులైన వారిని ఆదరించాలనేటటువంటి సద్బుద్ధి ఉన్నవారు, స్త్రీల పట్ల దయ ప్రేమ కలిగినటువంటి వారు, శౌచులు, నిరంతరము బాహ్యాభ్యంతర శౌచమును పొంది ఉండేవారు, అంటే బాహ్యంలో శరీరాన్ని శౌచంతో ఉంచుకొని
దుర్గుణములు, దుర్మార్గమైన ఆలోచనలు మనసులోకి ప్రవేశించకుండా తనను తాను నియంత్రించుకుంటూ మంచి గుణములు మనసుకు ఆలంబనంగా ఇస్తూ లోపల స్వచ్ఛంగా ఉండేటటువంటి స్వభావము కలిగినటువంటి వారు, అతిథి భోజన శిష్ట భోజులు. ఇంటికొచ్చినటువంటి అతిథికి ముందు అన్నం పెట్టి ఆయన తినగా మిగిలినటువంటి పదార్థాన్ని అతిథి యొక్క భుక్తశేషము అమృతము అనబడేటటువంటి భావనతో ఉండి తినేటటువంటి లక్షణం ఉన్నవారు. నేను మెచ్చు జనంబు, అటువంటి వారంటే నాకు చాలా ప్రీతి, నేను వారిని అనుగ్రహిస్తూ ఉంటాను. ఇట్లు కాక ధర్మమెడలి, అట్లా కాకుండా ధర్మమునందు చాలా చులకన భావనతో ఉండి ఆ ధర్మాన్ని విడిచిపెట్టేటటువంటి వారు, ధర్మమునందు అనురక్తి లేనివారు, ధర్మానుష్ఠాన పరులు కానివారు, కామంబు క్రోధంబు చాలా కలిగి విశేషమైనటువంటి కోరికలతో వెంపర్లాడిపోయేటటువంటి వారు, ఎప్పుడు కోపంతో ఊగిపోయేటటువంటి లక్షణం ఉన్నవారు, అటువంటి వారు గర్వులై బలియు భైక్షంబునిడక, ఆ చాలా గర్వంతో బలి కాని భిక్ష కాని ఎవరికీ పెట్టనటువంటి వారు, పరుష వాక్కుల క్రూరంపు చరితములను, అవతల వారితో మాట్లాడేటప్పుడు మాట యందు సౌమ్యత లేకుండా చాలా పరుషంగా మాట్లాడేటటువంటి లక్షణం ఉన్నవారు, చాలా క్రూరమైనటువంటి స్వభావము, క్రూరమైనటువంటి పనులు చేసేటటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వారు, మిగిలి వర్తించువారు నా మెచ్చుకారు, అటువంటి వారిని నేను మనసులో ఇష్టపడను, కాబట్టి వారిని నేను ఆదరించను అని చెప్తూ ఆ తల్లి ఇంకా మంచి గుణములు కలిగినటువంటి వారు ఎటువంటి వారు అన్న విషయాన్ని చెప్తోంది. 7 దేవతలు అంటే వాళ్ళు సాక్షాత్తుగా ప్రకాశస్వరూపులైనటువంటి వారు, అటువంటి గుణములు, ఆ గుణములు ఎవరి యందున్నాయో ఆ గుణముల వలన నా అనుగ్రహమును పొందుతూ ఉంటారు. ఆ గుణములు ఏవి అంటే బుద్ధియు అంటే నిశ్చయాత్మక శక్తి, ఒక నిర్ణయం చెయ్యడం, అది మంచి నిర్ణయములు చేసుకునేటటువంటి వారు. మంచి నిర్ణయం ఎప్పుడు చేసుకుంటారు? మంచి విషయములు లోపల ఉంటే. పాపమునందు భయము, భగవంతుడు చెప్పినట్లుగా బ్రతకాలనేటటువంటి భక్తి కలిగినటువంటి వారు ఎవరుంటారో, ఈ శాంతి పర్వం లాంటి పర్వాలలో భీష్మాచార్యుల వంటి మహాపురుషులు చెప్పిన మాటలు మనసులో జీర్ణం చేసుకుని ఎప్పుడూ మంచి నిర్ణయములు చేసుకునేటటువంటి అలవాటు ఉన్నవారు ఎవరుంటారో అటువంటి మంచి బుద్ధి కలిగినటువంటి వారు, చేసుకున్నటువంటి నిర్ణయాన్ని సాధించాలి అనేటటువంటి ప్రయత్నం చేసేటప్పుడు వచ్చే ప్రతిబంధకాలను ఎదుర్కొనడంలో ధైర్యంతో నిలబడగలిగినటువంటి వారు, నీతిని పాటించేటటువంటి వారు, గురువాక్యమునందు వాక్కునందు తిరుగులేని విశ్వాసము కలిగినటువంటి వారు, పెద్దలైనటువంటి వారు సత్పురుషులు కనపడగానే వారి యందు ఉండేటటువంటి గౌరవ భావము మనసునందు ఉద్భుతము కాగా ఉత్తరక్షణమునందు నమస్కరించేటటువంటి సంస్కారము కలిగినటువంటి వారు, చాలా గొప్ప ఓర్పు కలిగినటువంటి వారు, కామక్రోధాదులు అదుపులో ఉన్న కారణం చేత మనసు నిశ్చలముగా ఉండి శాంతిని అనుభవించేటటువంటి వారు, అటువంటి వారు ఓ ఇంద్ర 7 గుణములు ఏవున్నాయో అవే దేవతాస్వరూపములు కనుక అవి ఉన్న చోట నేను ఉంటూ ఉంటాను. అవి ఎంత వృద్ధి పొందితే నేను ఆ వ్యక్తి పట్ల అంత అనుగ్రహాన్ని వర్షిస్తూ ఉంటాను అని చెప్పగానే ఇంద్రుడు నారదుడు కూడా ఆ తల్లి యొక్క వైభవానికి ఎంతో సంతోషించారు. ఆ సమయంలో సువాసనతో కూడుకున్నటువంటి సుఖమును కలిగించగలిగినటువంటి చక్కటి గాలి మనోహరమైనటువంటి స్పర్శతో వీచింది. అంటే మంచి శకునము కలిగింది. దానితో పాటుగా ఆకాశము నుండి పూలవాన కురిసింది. దేవతల యొక్క నగారా మ్రోతలు వినిపించాయి. లక్ష్మీదేవి తనని అనుగ్రహించింది అని తెలియగానే దేవేంద్రుడు ఎంతో సంతోషించి తన రాజధాని అయినటువంటి అమరావతి నగరానికి బయలుదేరి వెళ్ళాడు. ఈ విధంగా ఈ దేవేంద్రుణ్ణి లక్ష్మీదేవి అనుగ్రహించినటువంటి ఘట్టము ఏదైతే ఉందో దాన్ని చదువుకున్నా విన్నా కూడా సంపద లభిస్తుంది. అంటే దాని అర్థం ఏమి అంటే అది తెలుసుకున్న తర్వాత లక్ష్మీ కటాక్షము కావాలనుకున్నవాడు ఇటువంటి గుణములను అలవరుచుకోవాలనే తాపత్రయాన్ని జీవితంలో పొందితే దాని చేత సంతోషించినటువంటి ఆ తల్లి తప్పకుండా అనుగ్రహిస్తుంది. కాబట్టి అటువంటి గుణములు ఎవరి దగ్గర ఉంటాయో వారిని లక్ష్మి
అనుగ్రహిస్తుంది కాబట్టి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ విశేషంగా జీవుడు వృద్ధిలోకి వస్తాడు అని ఆ భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్పారు. నేను మీకు దీనికి నేను ఇంకా ఏదో ఒకటి చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అందుకని నేను ఇలాంటివి చెప్పాలి అంటే ఇంకొకరి జీవితంలో ఇవి చెప్పడానికి ఇష్టపడను, ఇంకొకటి చెప్పడానికి ఇష్టపడను. ఏదైనా అవమానకరమైన సందర్భం అయితే బుద్ధి సరిగ్గా పనిచేయకపోతే వచ్చే ఉపద్రవం అంటే ఇంకొకరిది చెప్తే దోషం అది. కాబట్టి నాది మాత్రమే అనుసంధానం చేస్తుంటాను. అటువంటిప్పుడు నేను ఒకసారి ఒక పెళ్ళికి వెళ్ళాను. అది తెల్లవారుజామున 2 గంటల చిల్లర ముహూర్తం. ఎందుకు పుట్టిందో బుద్ధి, ఒక కొత్త తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా కుట్టించుకున్నాను. ఇప్పుడు కాదులేండి, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం కుట్టించుకుని ఆ పెళ్ళికి వేసుకుందాం అనిపించింది. ఆమె నా చెల్లెల వరసది, అందుకని చెప్పి చాలా సంతోషంగా ఆ ప్యాంటు చొక్కా వేసుకుని, మాకు తెలుసున్న వాళ్ళ ఇంటికి నేను మా అమ్మగారు వెడితే వాళ్ళ కారులో మేము కలిసి ఆ పెళ్ళికి వెడతాం. వాళ్ళు మాకు బాగా కుటుంబపరమైన స్నేహితులు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద ఆల్సేషియన్ డాగ్ ఉంది, దాన్ని కట్టేసి ఉంది గొలుసుకి. అది పాపం నన్నేం అనలేదు. ఆవిడ ఓ మాట చెప్తే ఆ కుక్క వింటుంది. యజమాని యందు ప్రీతి కలిగిన కుక్క, మాట వినే కుక్క. కొందరు ఇళ్లల్లో ఆయన మనవాడే వినన్నా అదేం విందా కుక్క. అలాంటి కుక్కలు కూడా ఉంటాయి. కానీ ఈ కుక్క అటువంటిది కాదు. అది ఏదో తాని మానాన్ని పడుకుంది. నేను చక్కగా వాళ్ళు లోపలికి తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు. ఆవిడ వచ్చేస్తున్నాను బాబు అని చెప్పి ఆవిడ గబగబా తెములుతున్నారు. తెములుతూ తెల్లారకట్ట వేళ కదా, పాపం వీడికి ఏదో ఒక కప్పు కాఫీ ఇస్తే ప్రీతి పొందుతాడు అనుకుందో ఏమో, చల్లకాలం కదా అని చెప్పి ఆవిడ నాకు ఒక కప్పు కాఫీ ఇచ్చారు. నేను ఆ సాసరు కప్పు పట్టుకుని ఇలా పెట్టుకుని తాగుతున్నాను. ఇప్పుడు ఆవిడ కాఫీ ఇచ్చారు, నేను తాగుతున్నాను. కుక్క ఆ ముందు గదిలో పడుకుని అది నా వంక చూస్తూ నోరు తెరుచుకుని ఇలా కళ్ళు మూసుకొని పెద్ద నాలుగు ఇలా వేళ్లాడేసుకుని బుర్ర కదుపుతాను. నన్ను అదేం అనలేదు. నేను దాన్ని అనడం ఎందుకు, అనవసరం కదా. కానీ నా బుద్ధి వక్రించి నేను ఏం చేశానంటే ఆ కప్పు సాసరు పట్టుకుని, ఎవ్వరూ లేరు, మా అమ్మ లోపల ఆవిడతో మాట్లాడుతోంది. ఎందుకు పుట్టిందో వెర్రి బుద్ధి నాకు అర్థం కాదు. ఆ కుక్క వంక చూసి అన్నాను. అంటే అదేం చేసింది, ఒక్కసారి బావుమని లేచింది. అది ఒక్కసారి లేచేటప్పటికి అది గొలుసుతో కట్టేసి ఉంది. కానీ ఈ 2 చేతులు గడగడగడగడ వణికిపోయి ఈ కాఫీ అంతా తెల్ల ప్యాంటు చొక్కా నిండా పడిపోయింది. ఈ అరుపు, ఈ కాఫీ కప్పు యొక్క గణగణగణగణ శబ్దానికి ఆవిడ బయటికి వచ్చి, అయ్యో అదేమిటయ్యా అలా వణికిపోతున్నావు అన్నారు. అని పాపం ఆవిడ కుక్కని నింద చేసి, బుద్ధుందా లేదా, ఎందుకు అలా అర్థం అమ్మా, నేనే నిష్కారణంగా అలా అన్నానంటే ఆవిడ ఆ వంక వీడో పెద్ద మనిషి అని ఒక అభిప్రాయం ఉండేది ఆవిడికి. ఆవిడ నా వంక చాలా తెల్లబోయి చూశారు, ఎందుకు అలా అన్నావు మరి కుక్కని అన్నట్లుగా. కానీ అది కూడా చెప్పకపోతే చాలా దోషం అయిపోతుందని నేను చెప్పేశాను అనుకోండి, అది వేరే విషయం. కానీ ఎందుకు చేశానంటారు ఆ పని, దానివల్ల పెళ్ళికి తీసుకెళ్ళింది ఆ ఒక్క జత. అప్పుడు నేను వెళ్ళి మార్చుకోవడానికి లేదు కాబట్టి ఆ కాఫీ ఒలికిపోయిన దాంతో వెళ్ళి అవసరం ఉన్నా లేకపోయినా ఓ పెద్ద రుమాలోటి తీసుకుని ఒళ్ళో వేసి కూర్చోవడం. అంటే ఏంటి పొద్దున్నే మరకలేంటి, ఆ బట్టలు తప్ప నీకు ఇంకోటి లేవా అంటారేమోనని. ఎందుకు ఆ ప్రారంధం అంటే, కుక్కను చూసి పళ్ళికిలించడం ఏమిటి? కుక్కను చూసి పళ్ళికిలించిన వాడిని ఎంత అజ్ఞానాలు వాడి ఇవాళ మీకు ఉపన్యాసం చెప్తున్నాడంటే ఏమనుకోవాలి. అంటే అలాగని మీరు నేనేమి అస్తమానం అజ్ఞానిగా ఉండిపోతాను అనుకోకండి, కొన్నిసార్లు మంచిగానే ఉంటాను. అంటే మీకు ఎందుకు నేను చెప్పాను అంటే, యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత. ఆ తల్లి నాకు ఆనాడు ఆ పాఠం చెప్పి ఉంది కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను ఎప్పుడూ కుక్కల ముందు కోతి వేషాలు, కోతి ముందు కుక్క వేషాలు ఏమి. జీవితాంతం జాగ్రత్తగా ఉండడానికి ఆ తల్లి నాకు పాఠం నేర్పి ఉండవచ్చు. కాబట్టి ఆ తల్లి బుద్ధి నిశ్చయాత్మకంగా ఉంటుంది. ఆ నిశ్చయాత్మకమైన బుద్ధి చేత మనిషి వృద్ధి పొందుతాడు. ఆ బుద్ధి రూపంలో ఉండే తల్లి అమ్మవారే. అటువంటి తల్లికి నమస్కారం.